శివాయ. అందరికీ ప్రతి సోమవారం నేను శివయ్యకి ఇలా పూజ చేసుకుంటానండి. పొద్దున్న అభిషేకం చేసుకుంటా శివయ్యకి. అలాగే 9 గంటలకి ఇలా నేను పూజ చేసుకుంటానండి. చక్కగా పీట పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి శివయ్యని పెట్టి, అలాగే పెట్టేటప్పుడు ఒక తమలపాకు వేసి దాని మీద బియ్యం వేసి శివయ్యని కూర్చోబెట్టాలండి. అలాగే మీకు వీలైతే పువ్వుల దండ ఉంటే మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి. నాకు దొరకలేదండి, అందుకే పువ్వులు పెట్టుకున్నాను. ఇలా ప్రతి సోమవారం శివయ్యకి పూజ చేసుకుంటే మనకి భోగభాగ్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ఐశ్వర్యాలు ఇస్తారండి. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ భోలా శంకరుడు మనకి ఆరోగ్యం మంచిగా ఇస్తే అదే 10 భాగ్యాలండి. ఆ భోలా శంకరుడు పరమేశుడు ఆ తండ్రిని నమ్ముకుంటే దేనికి లోటు ఉండదండి. ఆ భోలా శంకరుడికి నమ్ముకున్న వారికి ప్రతి వాళ్ళకి దేనికి లోటు ఉండదండి. ఆ తండ్రికి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలండి. మనం కష్టంలో ఉంటే ఆ శివయ్య మన దగ్గరే ఉంటారండి. అలాగే ప్రతి సోమవారం శివయ్యకి 5 ఒత్తులు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మీకు వీలైతే పులిహోర నైవేద్యంగా పెట్టుకోండి. నాకు టైం సరిపోలేదండి, నేను సాయంత్రం నైవేద్యం పెట్టుకుంటాను. అలాగే అరటిపళ్ళు, యాపిల్, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే తండ్రికి ధూపం అంటే చాలా ఇష్టమండి. ఆ శివయ్యకి ఎంత ధూపం వేస్తే అంత ఇష్టమండి. అలాగే శివయ్యకి నందివర్ధనాల పువ్వులు అంటే చాలా ఇష్టమండి. మీకు దగ్గరలో ఉంటే నందివర్ధనాలతో మంచిగా అలంకారం చేయండి. ఆ భోలా శంకరుడికి శివయ్యకి చాలా ఇష్టమండి. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి సోమవారం మీకు ఇలా చేయాలనుకుంటే చేయండి, చాలా మంచిదండి. ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా ఆ కోరికలు నెరవేరుతాయండి తప్పకుండా. ఆ భోలా శంకరుడు అనుగ్రహం ఉంటే చాలండి. ఆ పరమేశ్వరుల వారిది మొట్టమొదట మహాగణపతికి పూజ చేసుకోవాలండి. మహాగణపతి అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా మహాగణపతిని కూడా పూజ చేసుకోండి. పసుపు గణపతిని పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గరే మహాగణపతి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న పెట్టుకున్నా చాలా మంచిదండి. ఓం గం గణాధిపతియే నమః అనుకున్నా చాలా మంచిదండి. ఓం నమ శివాయ.